దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. బాలీవుడ్ స్టార్ నటి కాజల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 1992లో బేఖుదీ సినిమాతో తన కెరీర్ ప్రారంభించిన కాజల్ షారుఖ్ ఖాన్తో కలిసి బాజీగర్, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, కుచ్ కుచ్ హోతా హై వంటి క్లాసిక్ చిత్రాలతో బాలీవుడ్లో సంచలనం సృష్టించారు. తెలుగు ప్రేక్షకులకు మెరుపు కళలు. ధనుష్తో రఘువరన్ బీటెక్ 2 సినిమాల ద్వారా సుపరిచితమైన ఆమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్లో కూడా బిజీగా ఉన్నారు. త్వరలో మా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న కాజల్ ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రామోజీ ఫిలిం సిటీలో గతంలో ఓ సినిమా షూటింగ్ సందర్భంగా తనకు భయంకరమైన అనుభవం ఎదురైందని తెలిపారు. రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రదేశాల్లో ఒకటి. అక్కడ కొన్ని స్థలాలు నన్ను చాలా భయపెట్టాయి. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. జీవితంలో మళ్ళీ అక్కడికి వెళ్ళాలని అనుకోవడం లేదు అని కాజల్ వ్యాఖ్యానించారు. రామోజీ ఫిలిం సిటీని ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం స్టూడియోలలో ఒకటిగా, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గుర్తింపు పొందిన స్థలంగా గుర్తించిన సందర్భాల్లో కాజల్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆమె ఏ సినిమా షూటింగ్ సమయంలో ఈ అనుభవం ఎదురైంది, లేదా ఏ ఘటన ఆమెను అంతలా భయపెట్టిందనే విషయంపై కాజల్ స్పష్టత ఇవ్వలేదు. ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రామోజీ ఫిలిం సిటీలో ఇప్పటి వరకు హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ సినిమాలతో పాటు హాలీవుడ్ చిత్రాల్లో కూడా షూట్ అయ్యాయి. ఈ సందర్భంగా కాజల్ వ్యాఖ్యలపై ఫిలిం సిటీ అధికారుల స్పందన కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం కాజల్ తన కొత్త సినిమా మా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా జూన్ 24, 2025న థియేటర్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో కాజల్ ఒక శక్తివంతమైన తల్లి పాత్రను కనిపించబోతున్నారు. ఇది ఆమె కెరియర్ లో మరో మైలురాయిగా నిలబోతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఆమె రామోజీ ఫిలిం సిటీపై చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు వెనుక ఉన్న రహస్యం ఏమిటనేది తెలియాలంటే కాజల్ మరింత స్పష్టత ఇచ్చే వరకు ఆగాల్సిందే. కాజల్ రామోజీ ఫిలిం సిటీని భయంకరమైన ప్రదేశంగా అభివర్ణించడం సినీ ప్రియుల్లో, సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ వ్యాఖ్యలపై రామోజీ ఫిలిం సిటీ అధికారులు ఎలా స్పందిస్తారు, కాజల్ ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తారా లాంటి ప్రశ్నలకు సమాధానం కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.